ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 6, 11, 25, 8, 6, 16, 12, 5 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రీవియస్లో చూస్తే మనకి 25, 16 ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఈ టర్మ్స్ ఎలా వచ్చినాయంటే ప్రీవియస్ 2 టర్మ్స్ నుంచి వచ్చినాయి అనమాట. ముందు 25లో వచ్చిందో చూద్దాం. ఫస్ట్ దాన్ని చూస్తున్నాం మనము. 11 into 2 చేసి మనము డివైడెడ్ బై 11 into 2 చేసి 22 వస్తుంది. ఇక 25 కావాలి కాబట్టి దీన్ని డివైడెడ్ బై 2 చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 11 into 2 22, 2 1s 2 3s, అంటే ఇక్కడ +3 చేస్తే మనకి 25 అనేది వస్తుంది. ఇక 25 అనేది వచ్చింది. సేమ్ ఇది ఇక్కడ అప్లై చేద్దాము. ఇక్కడ మనం చేసింది ఏంది 11 into 2 అంటే ఇక్కడ 6 into 2 ప్లస్ తర్వాత 6/2 చేసాము. 11 into 2 ఇక్కడ 6 into 2 తర్వాత 6/2 అంటే ఇక్కడ 8/2. 6 into 2 అంటే 12, 2 1s 2 4s అంటే 16 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇక్కడ 6 into 2 అంటే ఇక్కడ 5 into 2 ప్లస్ ఇక్కడ 8/2 అంటే ఇక్కడ 12/2, 5 2s 10 ప్లస్ 2 1s 2 6 అంటే మనకి ఇక్కడ 16 అనేది వస్తుంది ఆన్సర్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేది 16. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 13, 54 క్వశ్చన్ మార్క్, 7, 45, 32, 27, 144, 68. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇవి ఎలా వచ్చో సాల్వ్ చేస్తే మనకి ప్రీవియస్ నెంబర్స్ తెలుస్తాయి. ముందు 27 ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ 13 ఇక్కడ చూస్తే మనకి 13కి ప్లస్ చేద్దాము. 27 రావాలంటే మనకి 14 కావాలి కాబట్టి ఇక్కడ మనకి 7 into 2 చేద్దాము. చేస్తే మనకి 13 ప్లస్ 7 2s 14, 27 వచ్చింది. ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాము. అంటే మనం ఏం చేసామంటే ఫస్ట్ టర్మ్ అంటే ఇక్కడ 54 ప్లస్ ఏదైతే టర్మ్ ఉందో తర్వాతది అంటే 45 మల్టిప్లై 2 144 రావాలి. అంటే 54 ప్లస్ 2 5s 10, 90 ప్లస్ 54 144 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఈ టర్మ్ సేమ్ ఇదే లాజిక్ అనమాట. అంటే మనం ఏం చేసామంటే ఫస్ట్ టర్మ్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ తెలియదు, ఫస్ట్ టర్మ్ క్వశ్చన్ మార్క్ ప్లస్ తర్వాతి టర్మ్ అంటే 32కి ఇంటూ 2 చేసాము. ఇక్కడ మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు కాబట్టి 68 వేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లస్ 2 into 2 4, 2 3s 6, 68 క్వశ్చన్ మార్క్ 68. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఈజ్ఈక్వల్ అక్కడ పంపిస్తే మనకి నెగిటివ్ అవుతుంది. అంటే -64 క్వశ్చన్ మార్క్ ఈజ్ఈక్వల్ 4 అంటే ఈ వాల్యూ మనకి 4 అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఉన్న వాల్యూ 4. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 2, 1, 3, 36, 4, 2, 1 క్వశ్చన్ మార్క్ 0, 4, 3, 91 చూసి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే పైన వాల్యూస్ నుంచి వాల్యూస్ వచ్చినాయి అనమాట. ముందు వాల్యూస్ కనుక్కుందాము, తర్వాత ఈ వాల్యూ వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు 36 ఎలా వచ్చిందో చూద్దాము. ఇది స్క్వేర్ చేసినా మనకి వాల్యూస్ రావు కాబట్టి క్యూబ్ చేద్దాము. అంటే 2 cube
ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ 1 క్యూబ్ సెకండ్ టర్మ్, తర్వాత థర్డ్ టర్మ్ 3 క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8, 1 క్యూబ్ అంటే 3, 3 క్యూబ్ అంటే 27. వన్ క్యూబ్ అంటే మనకి 1 వస్తుంది. సారీ, 1 క్యూబ్ అంటే 1. 9, 29, టోటల్ 36 వచ్చింది. ఇక్కడ ముందు ఇది చూద్దాము, ఇది చేసిన తర్వాత ఇది చూద్దాము. అంటే మనం ఫస్ట్ ఇక్కడ 0 క్యూబ్ మనం చేసేది ఇప్పుడు ఇది. నెక్స్ట్ 4 క్యూబ్, నెక్స్ట్ 3 క్యూబ్. 0 క్యూబ్ అంటే 0నే, 4 క్యూబ్ అంటే 64, 3 క్యూబ్ అంటే 27, 80, 91. అంటే మనం ఫాలో అయ్యేది కరెక్ట్ అనమాట. 91 ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మధ్యలో వాల్యూ అంటే ఫస్ట్ 4 క్యూబ్, నెక్స్ట్ 2 క్యూబ్, నెక్స్ట్ 1 క్యూబ్. 4 క్యూబ్ అంటే 64, 2 క్యూబ్ అంటే 8, 1 క్యూబ్ అంటే 1. 9, 69, 69, 73. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ మనకు వచ్చేది ఎంత అంటే 73. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 6, 8, 3, 51, 15, 4, 5, 65, 20, 5, 20 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే వాల్యూస్ బిగ్ ఉన్నాయి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఈ బిగ్ వాల్యూస్ ఎలా వచ్చినాయంటే పైన ఉన్న నెంబర్స్ నుంచి వచ్చింటాయి. చూద్దాం 51, 65 ఎలా వచ్చిందో చూద్దాము. తర్వాత క్వశ్చన్ మార్క్లో వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ 6 × 8 చేసుకుందాము. 48 వస్తుంది. 48 + 3 అంటే 51 వచ్చింది. 51 వచ్చేసింది. నెక్స్ట్ కూడా ఇదే అంటే 15 × 4 + 5, 15 4s 60 + 5 అంటే 65 వచ్చింది. నెక్స్ట్ కూడా ఇదే లాజిక్ అంటే 20 × 5, 20 × 5 + 20 అంటే 100 + 20 అంటే 120 అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది 120. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 51, 64, 35, 11, 30 క్వశ్చన్ మార్క్, 61, 32, 43. ఇక్కడ మనకు 35 ఉంది, 43 ఉంది. ఇక్కడ మనకు మధ్యలో 11, 30 క్వశ్చన్ మార్క్. అంటే ఈ మధ్యలో వాల్యూ ఈ బిసైడ్ వాల్యూస్ నుంచి వచ్చిందనమాట. అంటే ముందు 11 కనుక్కుందాము. 11 ఎలా వచ్చిందో చూద్దాము. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఉంది కదా, 5 × 1 చేద్దాము. ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 × 1 చేద్దాము. చేస్తే మనకి 5 వస్తుంది. ఇక్కడ 6, 1 ఉంది అంటే 6 × 1 చేద్దాము. 6 వస్తుంది. ఈ రెండింటిని సమ్ చేద్దాం. అంటే 5 + 6 11 వచ్చింది. ఇక్కడ మధ్యలో వాల్యూ 11 వచ్చింది. నెక్స్ట్ కూడా అంతే అనమాట. అంటే 6 × 4 ఈ పక్క టర్మ్స్ ఉన్నాయి కదా, మల్టిప్లై చేస్తున్నాం అంటే 24. నెక్స్ట్ ఇది అంటే 3 × 2 6, తర్వాత 24 + 6 అంటే 30 వచ్చింది. మధ్యలో వాల్యూ 30 వచ్చింది. నెక్స్ట్ కూడా ఇంతే అనమాట. అంటే 3 × 5 15, నెక్స్ట్ 4 × 3 అంటే 12, తర్వాత ఆ 2 టర్మ్స్ అడిషన్ అంటే 27. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది ఎంత అంటే 27 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 72, 24, 6, 96, 16, 12, 108 క్వశ్చన్ మార్క్ 18.
ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనకి 72 ఉంది. దీన్ని డివైడెడ్ బై చేసి 24/2 చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ 6 12 వచ్చినాయి కనుక్కోవాలన్నమాట. అంటే 2 1s 2 2 2s 4 అంటే మిగిలింది ఏంటంటే మనకి 72/12. 12 1s 12 6 72 అంటే మిగిలింది 6. ఇక్కడ చూస్తే మనకి 6 వచ్చింది వాల్యూ. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. అంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది డివైడెడ్ బై తర్వాత ఇక్కడ 24/2 చేసాం. అంటే ఇక్కడ 16/2 చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్కి. తర్వాత వచ్చేసి సెకండ్ పార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 2 1s 2 8s 16 అంటే మిగిలింది 96/8. 8 1s ఇక్కడ పైన 8 1s 8 2s 16 అంటే మిగిలింది మనకి 12. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ 12 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ సేమ్ థర్డ్ది కూడా ఇట్లా అనమాట. సేమ్ లాజిక్. అంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది 108 డివైడెడ్ బై ఇక్కడ మనము 16/2 చేసాము. 16/2 అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉందంటే క్వశ్చన్ మార్క్ బై 2. మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు ఇక్కడ 18 కాబట్టి 18 తీసుకోవాలి. నెక్స్ట్ 108 డివైడెడ్ బై x/2. ఇక్కడ ఈక్వాలిటీకి మనకి సేమ్ నెంబర్స్ ఉన్నాయంటే మనకి క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 1s 2 9s 2 9s 18. ఇక్కడ మనకి 9 1s 9 2s 18. 108 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలింది ఏంటంటే x = 12. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది ఎంత అంటే 12 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 28 20 7 84 35 12 45 క్వశ్చన్ మార్క్ 9. ఇక్కడ ఎలా చేద్దామంటే 28 డివైడెడ్ బై 7 చేద్దాము. 7 1s 7 4s 28. మనకి 20 కావాలి. అంటే మనకి 4 × 5 చేస్తే 20 వస్తుంది. 20 ఇక్కడ వచ్చింది 20. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఏం చేసాం 28/7 చేసాం. అంటే ఇక్కడ 84/12. 12 1s 12 7s 84. 7 × ఇక్కడ 5 చేసాం కాబట్టి 5 అంటే 7 5s 35 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఉన్న రావాలి. అంటే 45 డివైడెడ్ బై 9. మనం ఇక్కడ ఏం చేసామంటే 5 కదా. అంటే 5 × 5 అంటే 25. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది ఎంత అంటే 25 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ క్వశ్చన్ మార్క్ 13 49 9 17 69 13 11 59. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ముందు ఈ సెకండ్ రో ఉంది కదా, ఈ సెకండ్ రో కనుక్కుందాము. తర్వాత థర్డ్ రో కనుక్కుందాము. చివరిలో ఇది కనుక్కుందాము. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు సెకండ్ రో ఎలా వచ్చిందో చూద్దాము. ముందు ఏం చేద్దామంటే 2 × 9 చేసుకుందాం ఇక్కడ. తర్వాత ప్లస్ 17 × 3 చేసుకుందాము. ఇప్పుడు ఏమవుతుందంటే 2 9s 18 51 17 3s 51. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి వచ్చేది 69. ఇది వచ్చేసి మనకి సెకండ్ రో దీని యొక్క వాల్యూ వచ్చింది 69. నెక్స్ట్ థర్డ్ రోది చూద్దాము. సేమ్ ఇదే లాజిక్ అప్లై చేద్దాము. అంటే 2 × 13 ప్లస్ 11 × 3 అంటే 26. 13 2s 26. 11 × 3 అంటే 33. ఇవి రెండింటిని సమ్ చేస్తే మనకి వచ్చేది
59. ఇది వచ్చేసి థర్డ్ రోది, దీనిది వచ్చేసింది ఇక్కడ థర్డ్ రోది. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాము. అంటే ఇక్కడ మనకి 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లస్ 40. ఇక్కడ ఏం చేసామంటే 2 ఇంటూ 13, నెక్స్ట్ 11 ఇంటూ 3 అంటే ఇక్కడ 13. ఇంటూ 3 ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు వాల్యూ అంటే 49. 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లస్ 13 3 is 39 ఈజ్ ఈక్వల్ టు 49. నెక్స్ట్ 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లస్ ఇక్కడ 49, ఇక్కడ ప్లస్ 39 ఉంది, ఇక్కడికి వెళ్తే మనకి మైనస్ 39 అవుతుంది. 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ వస్తే బై 2 5 10 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది 5. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 5 అన్నమాట ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 11 17 25 19 6 12 34 28 8 క్వశ్చన్ మార్క్ 19 11. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేద్దాము. అంటే 17 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇది, నెక్స్ట్ ఇది 25 మైనస్ 19. ఇక చూసుకుంటే మనకి 17 మైనస్ 11 6, 25 మైనస్ 19 6 ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్, ఇది సెకండ్ చూద్దాము. అంటే 12 మైనస్ 6 తర్వాత 34 మైనస్ 28, ఇక్కడ 6 ఇక్కడ కూడా 6, ఇది వచ్చేసి సెకండ్ది ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ చూద్దాము. మనం ఏం చేసాము సెకండ్ టర్మ్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇక్కడ 34 మైనస్ చేసాము అంటే ఇక్కడ 19 మైనస్ 11 క్వశ్చన్ మార్క్ మైనస్ 8 19 మైనస్ 11 8 ఇక్కడ నెగిటివ్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తే మనకి పాజిటివ్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 16 అంటే ఇక్కడ వచ్చేది మనకి 16 అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 3 6 12 6 2 20 25 10 2 4 64 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూద్దాం ఏం చూద్దామంటే ప్రతి నెంబర్ ఉంది కదా, ఫస్ట్ది కనుక్కుందాం. ఫస్ట్ రోది ఏం చేద్దామంటే 3 ఇంటూ 6 ఇంటూ 12 చేద్దాము. 18 ఇంటూ 12 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 18 ఇంటూ 10 ప్లస్ 2గా రాసుకోవచ్చు. అంటే 180 36 రెండు యాడ్ చేస్తే 6 216 అంటే మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 36 అంటే ఈ 216 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6 క్యూబ్గా రాసుకోవచ్చు. 6 క్యూబ్గా రాసుకోవాలి, కానీ మనకి ఇక్కడ 6 రావాలి అంటే మనకు క్యూబ్ వెళ్ళిపోవాలి. అంటే మనము ఏం చేయాలంటే ఈ మొత్తానికి క్యూబ్ రూట్ ఆఫ్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చిన వాల్యూ కూడా ఇది క్యూబ్ రూట్లో ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ఆఫ్ 216 దీన్ని మనము క్యూబ్ రూట్ ఆఫ్ 6 క్యూబ్గా రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే 6 క్యూబ్
ఈ క్యూబ్ వెళ్ళిపోవాలంటే మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 6/1/3 అంటే 3 క్యాన్సిల్ 6 మిగులుతుంది మనకి. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాము. సెకండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రోది. ఇప్పుడు సెకండ్ రో చూద్దాము. అంటే ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అంటే మనం ఏం చేసాం, ఫస్ట్లో క్యూబ్ రూట్ ఆఫ్ 2 20 25 ఇక్కడ ఎంత అవుతుందంటే 50 into 20 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 50 into 20 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1000 వస్తుంది. 1000 అంటే మనకు 10 క్యూబ్ అంటే 10^3 ఉంటుంది. క్యూబ్ రూట్ వెళ్ళిపోతే మనకి 1/3 3 క్యాన్సిల్ 10 వచ్చింది. ఇక్కడ 10 వచ్చింది, 6 వచ్చింది. ఇప్పుడు థర్డ్ది అంటే థర్డ్ చూస్తున్నాము. క్యూబ్ రూట్ ఆఫ్ 2 into 4 into 64 క్యూబ్ రూట్ ఆఫ్ 8 into 64 8 into 64 అంటే 8 4s 32 8 6s 48 512 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 8 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే 8 పవర్ క్యూబ్ 8 పవర్ క్యూబ్ హోల్ పవర్ 1/3 3 క్యాన్సిల్ మిగిలేది 8 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 8 వస్తుంది అనమాట.